ఏమండి, పెళ్ళైనప్పటి నుంచి మిమ్మల్ని ఎప్పుడూ ఏదీ అడగలేదు. ఏం కావాలి? కోడలు కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోవాలా, ఈ ఇంటి కోడలుగా ఈ ఇంట్లోనే ఉండిపోవాలా అని ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. మనమే ఒక దారి చూపిస్తే బాగుంటుంది. ఏం చెయ్యాలంటావు? మన కోడల్ని కూతుర్ని చేసుకుని దాన్ని కోరుకున్న వాడిని అల్లుణ్ణి చేసుకుందామండి. ఇదే నా మొదటి కోరిక, చివరి కోరిక. కాదనకుండా వాళ్ళ పెళ్లి జరిపించండి. సరే, పెళ్లి చేద్దాం. అయ్యా చలపతిరావు గారు, టైం కావస్తోంది. పెళ్లి కుమార్తెని ఇంటి దగ్గర నుంచి బయలుదేరమని చెప్పండి. నువ్వు వెళ్ళి వెంటనే వాళ్ళందరినీ బయలుదేరి వచ్చేయమని చెప్పు. పెళ్లి వారు కబురు చేశారు, మీరు బయలుదేరండి. అమ్మాయిని తీసుకుని మేము వెనకాల వస్తాం. అందరం కలిసి వెళ్తాం. అది కాదమ్మా, అక్కడ మన వాళ్ళు ఎవరు లేరు. ముందు మీరు వెళ్ళి ఏర్పాట్లు చూస్తే ఓ చేత పూజ చేయించి మేము తీసుకొస్తాం. పదండి. సరే పదవే. పెళ్లి చేసుకుంటున్నావా అమ్మా? నీకు మొగుడు అచ్చిరాడేమో. ఏమీ లేదు, మొదటి మొగుడు తాళిగట్టగానే చచ్చాడు, రెండో మొగుడు తాళిగట్టి కోర్టుకెక్కి ఫెయిల్ అయ్యాడు. మరి ఈ మూడో మొగుడు నేను నీకు మావయ్యని కాదు. నువ్వు కొత్త మొగుడిని కట్టుకోవాలనుకున్నప్పుడే మన వరుస మారిపోయింది. మాట్లాడేది నీ మూలంగా బోల్డంత కట్నం పోగొట్టుకున్నాను, చెట్టంత కొడుకును పోగొట్టుకున్నాను. ఇప్పుడు నిన్ను పోగొట్టుకుని నా బతుకు తెరువు పోగొట్టుకోలేను. ఈ పెళ్లి మీకు ఇష్టం లేదా? నెలకి 4,000 రూపాయలు తెచ్చిపెట్టే పని మనిషిని పోగొట్టుకోవటం ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎవరు వదులుకుంటారు? 2 సార్లు తాళిని పోగొట్టుకున్నావు కానీ శీలాన్ని పోగొట్టుకోలేదు. అందుకే 3వ సారి తాళి కట్టడానికి ఆల్రెడీ అయిపోయాడు. ఇప్పుడు నీ శీలం పోయిందనుకో, ఆడికి నీ మెల్లో తాళి కట్టవు. మావయ్యని కాదు, బావని. కంగారు పడకు, జీవితాంతం నీతో కాపురం చేయను. ఒకే ఒక్కసారి మానభంగం చేస్తా. నన్నేం చెయ్యొద్దు, నీ కూతురు లాంటి దాన్ని. నేనే పెళ్ళి వద్దంటే మానేస్తా. జీవితాంతం ఇక్కడ పని మనిషిగా పడుంటా. నన్నేం చెయ్యొద్దు. చెయ్యాలి, ఎందుకంటే ఒకసారి పెళ్లి కోరిక పుట్టిన తర్వాత అదంత తేలిగ్గా చావదు. ఇవాళ కాకపోయినా రేపైనా మళ్ళీ పెళ్లి మీద ధ్యాస మళ్ళుతుంది. ఆ పెళ్లి జరగకపోతే ఎవరితో ఒకరితో లేచిపోదామన్న బుద్ధైనా పుడుతుంది. ఆ 2 జరగకుండా నువ్వు మరో మగాడికి దక్కకుండా శాశ్వతంగా ఎక్కడే పడి ఉండాలి అంటే నా చేతుల్లో నీ శీలం పోవాలి. అది మీ కోడలండి, కూతురుతో సమానం అండి. ఎంతో సమానమో నాకు బాగా తెలుసు. నువ్వు ముందు బయటకు చావు. మీకు పుణ్యం ఉంటుందండి, దాన్ని ఏం చేయకండి. కలుపు తీయండి, మీకు దండం పెడతాను. దాన్ని ఏం చేయకండి. దాని జీవితాన్ని నాశనం చేయకండి.
అయ్యా ముహూర్త సమయం దగ్గర పడుతుంది, ఇంకా పెళ్లి కూతురు రాలేదేమిటి? రాణి, ఇందాకే బయలుదేరుతున్నారని చెప్పి ఇంకా రాలేదే? ఈ పాటికి వచ్చేయాలి. రాలేదంటే నాకేదో అనుమానంగా ఉంది. నా మెడ మీద కాలేస్తావా? నేను నీ మొగుడినే. నాకు మొగుడు లేడు, నేను విధవని. నీలాంటి వాడు మొగుడైనా తండ్రైనా కొడుకైనా ప్రాణాలతో ఉండకూడదు. అంటే నన్ను చంపుతావా? అవును, నిన్నిప్పుడు ఒక ఆడదానిగా చంపుతున్నాను, ఒక కొడుక్కి తల్లిగా చంపుతున్నాను, ఒక కోడలికి అత్తగా చంపుతున్నాను. రాక్షసులు కూడా చెయ్యలేని దుర్మార్గాన్ని నువ్వు చేస్తున్నావు. నీకు బ్రతికే అర్హత లేదు. అవునమ్మా, వీడు చస్తే నాకు పోయేది మొగుడే. ఆడజాతికి ఒక నరకాసురుడు చస్తాడు. ఎంత కదనుకున్నా నేను నీ మొగుడినే. నువ్వు నాకు ఎదురు తిరగకూడదు. అవును, ఇదే మాట నా తల్లి నేర్పింది. అందుకే ఇంతకాలం నువ్వు తిట్టినా కొట్టినా అణిగి మణిగి పడున్నాను. అవును, ఆడదలాగే ఉండాలి. ఎందుకుండాలిరా? అనాదిగా వస్తున్న ఆచారం కనుక. మగాడికి లేని ఆచారం ఆడదానికి ఎందుకు ఉండాలి? ఎవరు కల్పించారా ఆచారం? మీరు, మీ మగజాతి. పెళ్ళాం తప్పు చేస్తే శిక్షించే అధికారం మొగుడుకున్నప్పుడు, మొగుడు తప్పు చేస్తే శిక్షించే అధికారం పెళ్ళానికి ఎందుకు ఉండకూడదు? మొగుడు యజమాని కనుక, భార్య బానిస కనుక, మగాడు లేని ఆడదానికి బతుకులేదు కనుక. ఏ ఒక్క ఆడదానికే మగాడు కావాలా? మగాడికి ఆడదాని అవసరం లేదా? ఏది ఒక్కరోజు, ఒక్కరోజంటే ఒక్కరోజు ఆడదాని తోడు లేకుండా మగాడిని బ్రతకమని చూద్దాం. భార్య పోతే కాటి కాళ్ళు చాపు కూర్చునే మగాడు కూడా మరో పెళ్లి చేసుకోవచ్చు. ముక్కు పచ్చలారని వయసులో మొగుడిని పోగొట్టుకున్న ఆడది మాత్రం మరో పెళ్లి చేసుకుంటే తప్ప? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, శయనేషు రంభ, భోజ్యేషు మాత. ఇన్ని రకాలుగా మగాడికి ఆడది సేవ చేయాలని కోరుకున్నప్పుడు ఆ మగాడు ఆడదానికి చేసే సేవ ఏమిట్రా? పురాణాలు ఆడదాన్ని మగాడికి సేవ చేయమని చెప్పాయే గాని మగాడిని ఆడదానికి సేవ చేయమని చెప్పలేదు. పురాణాలు, ఆ పురాణాన్ని అడ్డం పెట్టుకుని ఆడదాని మీద మీరు అధికారం చెలాయిస్తున్నారు. అర్జునుడు ద్రౌపదిని తెచ్చి తన నలుగురు అన్నదమ్ముల్ని మొగుళ్లను చేసినప్పుడు నన్ను పంచే హక్కు నీకిక్కడదని ద్రౌపది ఆనాడే నిలదీసి ఉంటే ఈనాడు ఆడదానికి గతి పట్టేది కాదు. 10 మంది ముందు ద్రౌపదిని బట్టలిప్పుతున్నప్పుడు జూదమాడి ఓడింది మీరు, బట్టలు ఊడదీయించుకోవాల్సింది కూడా మీరేనని ఆనాడే ద్రౌపది భర్తల్ని ఎదిరించి ఉంటే ఈనాడు ఆడదానికి గతి పట్టుండేది కాదు. అప్పు తీర్చడం కోసం ఆని నమ్ముకున్న హరిశ్చంద్రుణ్ణి అప్పు చేసింది నువ్వు, తీర్చాల్సింది నువ్వు, నన్ను అమ్మే హక్కు నీకెక్కడదని చంద్రమతి ఆనాడే అడుగుంటే ఈనాడు ఆడదానికి గతి పట్టుండేది కాదు. ఎడబాటైన సీతని రాముడు అనుమానించి అగ్ని ప్రవేశం చెయ్యమన్నప్పుడు రాముణ్ణి కూడా సీత అనుమానించి నువ్వు కూడా నిప్పుల్లోకి దూకు అని ఆనాడే సీత అనుంటే ఈనాడు ఆడదానికి గతి పట్టుండేది కాదు. కుష్ఠరోగిని కట్టుకున్న సుమతిని చూపిస్తారే తప్ప కుష్ఠు భార్యని కట్టుకున్న కౌశికుణ్ణి చూపించమనండి. భర్త ప్రాణం కోసం ఎవడు వెంటపడ్డ సావిత్రిని చూపిస్తారే తప్ప భార్య ప్రాణం కోసం యమలోకం వెళ్ళిన ఒక్క సత్యవంతుణ్ణి చూపించు. 2 భార్యలున్న భర్త దేవుడైనప్పుడు 2 భర్తలున్న భార్య దేవతెందుకు కాదు అని ఆనాడే ఆడది నిలదీసుంటే ఈనాటి ఆడదానికి స్థితి వచ్చేది కాదు. అవునమ్మా, భార్యని నిప్పుకో జూదానికో వదిలేసిన వ్యక్తులు మన మొగుళ్ళకి ఆదర్శ పురుషులు. వాళ్ళ వ్యసనాలే తప్ప వాళ్ళ సుగుణాలు వీళ్ళకక్కర్లేదు.
త్యాగాలు, రోగాలు, కష్టాలు, కన్నీళ్లు ఒక్క భార్యకు మాత్రమే కాదు, భర్తకు కూడా కావాలి. దేవతల్ని కన్నా రాక్షసల్ని కన్నా ఆడదే కంటుంది. అలాంటి ఆడదాన్ని రాక్షసంగా కబళిస్తున్నాడు ఈ మగాడు. వాడు రాక్షసుడని తెలిసినప్పుడు ఆడదేవాణ్ణి చంపి తీరాలమ్మా, లేదంటే ఇలాంటి జాతి రెచ్చిపోతుంది, మన జాతి చచ్చిపోతుంది. ఇలాంటి కిరాతకులకు బుద్ధి కావాలి. మీలాంటి వాళ్ళ జీవితాలు బాగుపడాలి. మీరు చావాలి. ఏమిటండి ఇది? ఆనాడు సత్యభామ లోక కళ్యాణం కోసం నరకాసురుణ్ణి చంపితే, ఈనాడు మీ కళ్యాణం కోసం ఈ నరకాసురుణ్ణి నేను చంపాల్సి వచ్చింది బాబు. ఇప్పుడు మీ పెళ్లికి అడ్డు చెప్పేవాళ్ళు లేరు. నువ్వు కోరుకున్న నా బిడ్డను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకో. పెళ్ళు. మా పెళ్లి ఇక్కడే జరగాలి. ఆ పెళ్లి మీరే చేయాలి. నేను విధవను బాబు, శుభకార్యం చేయకూడదు. పెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకోండి. దేవత గుళ్ళో లేదు, ఇక్కడే ఉంది. ఒక ఆడదానికి పసుపు కుంకాలు ఇవ్వడం కోసం మీ పసుపు కుంకాలు పోగొట్టుకున్నారు. మీకంటే గొప్ప దేవత ఇంకెక్కడా ఉండదు. మీ చేతులతో మా పెళ్లి జరిపించండి. ఓ చల్లగాలి దయ చూపినావా, ఓ నేల తల్లి ఒడి చేర్చినావా, ఏ నోము నోచిందో ఈ బొమ్మకి ఈనాడు చేరింది ఈ గువ్వకి. ఓ చల్లగాలి దయ చూపినావా.